మన ఊర్లో ఉపాధి కరువై బ్రతుకు భారమై గల్ఫ్ దేశాలకెళ్ళి అక్కడ పని చేసుకుందాం అనుకునేవారు ఏజెంట్ల మాయలో పడి సర్వం కోల్పోతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా కార్మికులు మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. అప్రమత్తం చేయాల్సిన అధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టడం సర్వసాధారణం. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కతలాపూర్, మేడిపల్లి మండలాల్లో సరైన పనులు లేక గల్ఫ్ వెళ్లేవారుంటారు. దీన్ని ఆసరాగా తీసుకొని గల్ఫ్ ఏజెంట్లు వీరిని తరచూ మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మెట్పల్లిలో లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న ఏలేటి రమేష్ గల్ఫ్ దేశాలకు పంపిస్తారని సుమారు 60 మంది దగ్గర 50,000 తీసుకున్నాడు. వీసా వచ్చిందని చెప్పి నమ్మించాడు. ఏజెంట్ మాట నమ్మి విమాన టికెట్ బుక్ చేసుకుని కార్మికులు ఎయిర్పోర్టుకు వెళ్లారు. అయితే ఈ వీసా నకిలీదని చెప్పి ఎయిర్పోర్టు అధికారులు వెనక్కు పంపారు. ఇలా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక మంది గల్ఫ్ ఏజెంట్లు ఇలాంటి మోసాలు తరచూ చేస్తూనే ఉన్నారు. సుమారు 60 మంది బాధితులు రమేష్ ఇంటి ముందు బైఠాయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేము వాడికి ఎయిర్పోర్ట్కి అయినాము. లోపలికి అయిన తర్వాత బోర్డింగ్ పాస్ తర్వాత మాకు ఈ ఫ్లైట్ వీసా ఫెయిల్ అని చెప్పి ఫేక్ అని చెప్పారు. మేము ఆడికి మేము ఎన్ని తిరిగి వచ్చినాము. నాతో పాటు అక్కడ నేను ఇద్దరే అనుకున్నాను, కానీ మాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. ఇట్లా 18 మంది. గల్ఫ్ ఏజెంట్ల అక్రమాలు ఓవైపు జరుగుతూ ఉంటే మరోవైపు 10 రోజుల్లో నకిలీ పాస్పోర్ట్ల విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రెండు అక్రమ దందాలకు హైదరాబాదే కేంద్రం. జగిత్యాల జిల్లాలో దాదాపు 30 సంస్థలకు సంబంధించి గల్ఫ్ ఏజెంట్ల లైసెన్సులు ఉన్నవారు ఉండగా ప్రతి గ్రామంలోనూ గల్ఫ్ ఏజెంట్ల పేరిట నకిలీ దందా నడుస్తోంది. గ్రామాల్లో గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి వివరాలు అందరికీ తెలిసినా వారిని కట్టడి చేయడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు హడావిడి చేయడం తప్ప వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. బుకింగ్ చేయించుకున్న తర్వాత కూడా నేను ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే ఫ్లైట్ టికెట్ అది వీసాలు క్యాన్సల్ అని చెప్పి ఈ క్యాండిడేట్లు పోయిన వ్యక్తులు రిటర్న్ మర్రొచ్చిన తర్వాత నా ఫ్లైట్ టికెట్ కూడా ఆపేసిరు. వీళ్ళ తరపు నుంచే నా ఫ్లైట్ కూడా క్యాన్సల్ అయింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న గల్ఫ్ మోసాలకు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కట్టడి చేయాలని కోరుతున్నారు గల్ఫ్ బాధితులు.